ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పనులు చేసేవి ఇంద్రియాలు, జరిగేది శరీరం ద్వారా, జరిపించేది వెనకాతల ఆత్మ. ఆ పనుల యొక్క కనెక్టివిటీ ఆత్మకి, ఇంద్రియానికి, శరీరానికి, బయట ఉండే అర్థానికి, అంటే ఆ వస్తు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వీడు పొందగలుగుతున్నాడు అని అంటే ఆ వస్తువు దాకా వీడికి ఒక సంబంధం ఏర్పడాలి కదా. ఆ సంబంధాన్ని కలిగించేది జ్ఞానం. ఇంతకీ వెనకాతలుండి కారణం పరమాత్మ. ఇది మనకి తెలిస్తే అది తత్వజ్ఞానం అని అంటాను. దాన్ని జరిపించేది వాడు, జరిపేవి ఇంద్రియాలు, జరిగేది ప్రకృతితో. మధ్యలో ఆత్మకేమిటి సంబంధం దీంట్లో? అంటే ఆత్మకేమి సంబంధం లేదు దీన్ని. కానీ ఆత్మ నేను చేస్తున్నాను అని మధ్యలో తన మీద పెట్టుకుంటాడు ఈ బాధ్యతనంతటిని. మంచి జరిగితే తన మీద పెట్టుకుంటాడు, చెడు జరిగితే మళ్ళీ వదిలేస్తాడు. ఎక్కడ వదిలేద్దామా అని చూస్తాడు. సో కృష్ణుడు చెప్పేది ఏంటంటే 5వ అధ్యాయంలో, ఆయన మంచిని మీద పెట్టుకోకురా, ఏది జరిగినా నీ మీదే పెట్టుకో. చెడు జరిగితే అట్లా పెట్టుకుంటాను, అప్పుడు ఏది పెట్టుకోకు. చెడు ఎట్లాగైతే ఎవడు కనిపిస్తే అదిగో వాడి వల్ల నాకు ఇది జరిగింది, వీడి వల్ల నాకు ఇది జరిగింది, దానివల్ల నాకు ఇది జరిగింది అని ఎలాగైతే జరిగిన చెడుకి ఎవడి మీదో ఒకడి మీద తోసేద్దామని చూస్తావో, మంచిని అట్లాగే వదిలేయి. నీకు రెంటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. నువ్వు బంగారపు సంకెళ్ళు వేసుకోక్కర్లేదు, ఇనప సంకెళ్ళు వేసుకోక్కర్లేదు. హాయిగా నువ్వు ఫ్రీగా ఉండగలుగుతావు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇనప సంకెళ్ళు కనిపిస్తే ఎవడికో వదిలేద్దాం అనుకుంటున్నావు, బంగారపు సంకెళ్ళు కనిపిస్తే వేసుకుందాం అనుకుంటున్నావు. పిచ్చివాడ, అది సంకెళ్ళేరా బాబు. బంగారంతో చేసినా ఇనుముతో చేసినా నిన్ను కట్టి పెట్టడానికి రెండూ సమానమే. నిన్ను ఈ కర్మ బంధంలో ముంచెత్తటానికి నువ్వు ఏది నీ మీద పెట్టుకున్నా అది నీకు బంధకమే. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఈ రెండింటిని కూడా వదిలిపెట్టు. ఏ పని జరిగినప్పటికీ కొన్ని పనులు చెప్పాడు ఆయన. ఏమేమిటవి? 5వ అధ్యాయంలో 9వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి తాను చెబుతాడు. 8వ శ్లోకం 9వ శ్లోకం రెండింటిలో కలిపి పశ్యన్, చూచుట. వాస్తవాన్ని మీరే ఆలోచించండి. చూస్తున్నాను నేను అని మనం అనుకుంటున్నాం కదా. ఈ చూస్తున్నాను అనుకునేది నిజంగా ఎలా జరుగుతోంది? చూపు ఎక్కడి నుంచి వస్తోంది? చూచేటటువంటి వస్తువు దేనికి సంబంధించింది? అది పని జరుగుతుంటే మధ్యలో నీ మీద ఎందుకు పెట్టుకుంటావు? వ్యవహారానికి అన్నీ కావాలి, దట్స్ ఓకే. నేను చూస్తున్నాను, నేను చదువుతున్నాను అని చెప్పకపోతే తర్వాత మన టీచర్ గారు కొడతారు, వాళ్ళు ఒప్పుకోరు. కనుక దానికోసం నువ్వు ఆ మాట మాట్లాడాలి. కానీ నీకు తెలియాల్సింది మన్యేత, అందులో ఉందండి అక్కడ అందమంతా. యుక్తో మన్యేత, నీ మనస్సులో మాత్రం నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం రావద్దు. ఆపరేషన్ చేసే డాక్టర్స్కి ఒక పాఠం బోధిస్తారండి. ఏంటది? ఐ డ్రెస్ ద wound, he heals. నేనే దీన్ని కోసి చీసి కట్టి అన్నీ నేను చేస్తా, కానీ తగ్గించడం అనేది నేను చేసే పని కాదు, వాడు చేసే పని. అయితే నేను చేసే పని అంతా వాడు చేసే పని కనుక ఈ డ్రెస్సింగ్ కూడా వాడే చేసుకుంటాడు? నో, వాడు ఒక మెకానిజంని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ మెకానిజంలో నువ్వు ఒక మధ్యలో ఉండే పరికరానివి. ఇప్పుడు పైన మనం నడిపిస్తుంటే ఆ కెమెరాకు ఉండేటువంటి ముందర ఐ, వెనకాతలు ఉండే బ్యాటరీకి మధ్యలో ఒక మెకానిజం ఎట్లాగైతే ఏర్పడి ఉంటుందో నువ్వు అట్లాంటి వాడివే. మధ్యలోనూ ఈ మధ్యలో ఏ పరికరం కూడా తన మీద కర్తృత్వాన్ని పెట్టుకోదే.
అలాగే మధ్యలో ఉండే నువ్వు కూడా కర్తృత్వాన్ని నీ మీద ఎందుకు పెట్టుకుంటావు? పెట్టుకోకు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. వాటి పని అవి చేసుకుంటున్నాయి, దాన్ని జాగ్రత్తగా గుర్తించు. నువ్వు దానికి కనెక్ట్ కాకుండా ఉండగలగాలి. ఏమేం పనులవి? పశ్యన్ చూస్తున్నాం, శృణ్వన్ వింటున్నాం. ఇది జ్ఞానేంద్రియాలతో జరిగే పనులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పశ్యన్, శృణ్వన్, స్పృశన్ టచ్ చేస్తున్నాము. ఈ టచ్ చేస్తే ఇది వేడి, ఇది చల్లదనం అని మనకు తెలుస్తోంది. ఏది దేనివల్ల తెలుస్తోంది? జ్ఞానం ఉంది కనుక. టచ్ వల్ల తెలియట్లేదు, జ్ఞానం ఉంది కనుక తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కొక్కడికి తిమ్మిరెక్కుతుందండి. తిమ్మిరెక్కినప్పుడు వాడిని ముట్టుకున్నా వాడికి ఏం తెలియదు. ఒక్కొక్కడికి షుగర్ కంప్లైంట్ ఉంటుంది చూడండి, డయాబెటిక్ ఉంటాడు చూసాడు ఒక్కొక్కడు, వాడికి కూడా పాపం ఏం తెలియదు. రాయి తగిలినా తెలియదు, ముళ్ళు గుచ్చుకున్నా తెలియదు, దెబ్బ తగిలినా తెలియదు, రక్తం కారినా తెలియదు. వాడికి సెన్స్ పోతుంది. అంటే టచ్ కాదు ప్రధానం, దానికి ఉండే జ్ఞానపు కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జ్ఞానానికి ప్రాధాన్యము, పనికి కాదు ప్రాధాన్యము, జ్ఞానానికి ప్రాధాన్యం. ఆ జ్ఞానం ఎట్లా ఉండాలి? వాని యందు వదిలి ఉండాలి. నడిపేవాడు వెనకాతల ఆ సత్ అనే పేరు కలిగిన వాడు కనుక వాడికి తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేయాలి. సతి న్యాసము చేయాలి. చేసే ప్రతి కర్మ, స్పృశించుట కూడా ఒక కర్మ, కానీ ఇది సతి న్యాసం కావాలి, కర్మ సన్యాసం కావాలి. అప్పుడు అది నీకు మంచి సాధనం అవుతుంది. పని కూడా నీకు మోక్షాన్ని ఇచ్చేదే. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్ ముక్కుతో చేసేటటువంటి పని. అది కూడా నువ్వు చేసే పని, ఇంకా దానంతటా జరుగుతోంది. వాసనలు అక్కడ తిరుగుతున్నాయి, ముక్కు ఇక్కడ ఉంది, గ్రహించేది వెనకాతల నీ వెనక ఉండి వాడు, కానీ మధ్యలో నేను గ్రహిస్తున్నానని మందాక రాణిస్తున్నావు. వచ్చే వాసనని పువ్వు తన దగ్గర ఎట్టి పెట్టుకోవట్లే, బయటకు వదులుతోంది. ఆ పువ్వు దగ్గరించి గాలి తన దగ్గర పెట్టుకోవట్లే, మందాక తెస్తోంది. ఈ మందాక వచ్చింది నాసిక దాకా వస్తుంది, అక్కడ నాసిక పెట్టుకోవట్లే, లోపల నుంచి నీ దాకా పంపిస్తోంది. నీ దగ్గర పెట్టుకోకూడదు, నీ వెనక ఉండే నడిపించే వాడి దాకా నువ్వు కూడా పంపించాలి కదా. కానీ నీ దాకా వచ్చేదాకా మాత్రం ఆ సిస్టమ్ ఫెయిర్గా సాగుతోంది. వెనకాతల వాడితోటి ఇంకా అప్పగించరా అంటే నో ఇది నా దగ్గరే పెట్టుకుంటాను అంటున్నావు. అది దట్ ఈస్ ప్రమాదం. పశ్యన్, స్పృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, ఆస్నెన్. తింటున్నాము. ఎవడి వల్ల తింటున్నాము? పళ్ళెంలో తెచ్చి వాడెవడో వండింది పెడుతున్నాడు, చేత్తో నువ్వు కలుపుతున్నావు. పళ్ళెం తింటలా, నీ చెయ్యి దాంట్లో పెట్టే దాంట్లో కలుపుతున్నావు. చెయ్యి రుచి చూడాలే, దాన్ని తెచ్చి నోట్లో పెడుతున్నావు. నోరు రుచి చూస్తోంది, కానీ నా దగ్గరే పెట్టుకుంటాను ఎంత బాగుందో అని అంటలేదు. ఇందులో ఏదన్నా రోగం అని అర్థం. ఆ నోరు ఏం చేస్తోంది? దాన్ని గొంతుకులోంచి లోపలికి పంపిస్తోంది. ఎంత బాగుందో, నా దగ్గరే పెట్టుకున్నాను. గొంతుకి అంటలే అంటే ప్రాణం పోతుంది అక్కడ. అది లోపలికి పెడుతుంది. ఎంత రుచిగా ఉందో, నా దగ్గరే పెట్టుకున్నాను. పొట్ట అంటలే, దాని వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అంటాను దాన్ని. అది దాన్ని అంతా అరిగించి దాంట్లో చేర్చాల్సిన చేర్చి అది మళ్ళీ అన్ని వైపులకి పంపించేస్తోంది. ఈ అన్ని వైపులకి పంపించేటట్లుగా వెనక ఉండి వాడు నడిపిస్తున్నాడు కనుక రుచి నిజానికి చూసేది వాడు. రుచి వల్ల ప్రయోజనదారి ఆయన, అంటే దీనివల్ల కలిగే ఫలితం ఆయన. కానీ దాన్ని మధ్యలో మనం ఆపుతున్నాం. నేను రుచి చూస్తున్నాను అని అంటున్నాం. అంటే ఆ కర్తృత్వ అహంకారం ఒకటి వస్తుంది. ఈ కర్తృత్వాన్ని అక్కడ దాకా వచ్చాను కొంచెం వెనకాతకి లింకప్ చేయవా, అది కర్తృత్వ త్యాగం అవుతుంది. గచ్చన్ ఇంతవరకు జ్ఞానేంద్రియాలతో జరిగింది చెప్పాడు. ఇప్పుడు కర్మేంద్రియాలతో జరిగేటటువంటి యాక్టివిటీ చెప్తున్నాడు. గచ్చన్ నడుస్తున్నాడు. నడిచేది ఎవరు నడుస్తున్నాడు? జీవుడా నడిచేది? కాలా నడిచేది? కాలు నడిచేది కనుక అయినట్టయితే శవంకాళ్ళు కూడా నడవాలి, కానీ నడవట్లే. మరి నడిచేది ఎవరు అంటే ఆ కాళ్ళని కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవడు?
లోపలుండే ఆత్మ. ఎందుకున్నాడు అక్కడ? వెనకాతల వాడు అట్టే పెడితే ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో పోయి ఉండేవాడు వాడు. ఒక్కొక్కసారి తీసుకువెళ్ళేది ఏదో మ్యాసివ్గా ఒకసారి తీసుకెడతాడండి, ఇండివిజువల్గా ఒక్కొక్కసారి తీసుకెడతాడు. ఇప్పుడు కోవిడ్ లాంటిది వచ్చింది చూడండి ఆ మధ్యన, అది ఒకసారి సామూహికంగా మొత్తం అందరినీ కలిపి మొత్తం తీసుకుపోతాడు. నార్మల్గా అయితే ఒక్కొక్కడిని ప్రత్యేకించి స్పెషల్ ఇన్వైటీలే తీసుకుపెడతాడు. అప్పుడైతే మొత్తం కలెక్టివ్ ఇన్వైటీస్గా మొత్తం అనేది తీసుకుపోతాడు. బట్ తీసుకువెళ్ళింది ఆయన, ఉంచింది వాడు, ఇప్పుడు నడిపేది కూడా వాడే. అంచేత గచ్చన్ ఫలితం వాడిది, కర్తవాడు, కర్తృత్వం వానియందు వదిలిపెట్టు. కానీ మనం అనుకోండి కదా, నేనంత బాగా నడుస్తున్నానండి, నేనంత హుందాగా నడుస్తున్నానంటాడు వీడు. నడిచేది వీడైతే ఎప్పుడూ నడవాలి. కానీ ఏమిటోనండి నడవలేకపోతున్నానండి అంటే వాడికి పక్కన బల్ల కావాలి, లేదా వీల్ చైర్ కావాలి, లేకపోతే హ్యాండ్ స్టిక్ రావాలి, ఏదో ఒకటి కావాలి. మరి వీడా నడిచేది? శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్. నిద్రపోతున్నాడు. నిద్రపోవడానికి ఎవరు కారణం? నిద్రపోవడానికి మాత్రం మనం ఒప్పుకుంటామండి, వాడే కారణం అండి. ఎందుకంటే మనకి నిద్ర ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూర్చుంటే, నించుంటే, మాట్లాడుతుంటేనే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే నిద్ర నీ అధీనమా? నీ వల్లనా? ఎవరికైనా పని చేసుకుంటూ నిద్రపోవాలనుకుంటానండి, కానీ వాడు పని చేస్తుంటే అలా కళ్ళు మొదలు పడిపోతాయి, అలా పడిపోతాడు, ఎటో పడిపోతాడు. వీడిష్టమా? దాంట్లో కూడా నీ యొక్క ప్రమేయం లేదు. కనులు మూతపడ్డంలో, కనులు తెరుచుకోవడంలో, రెంటిలోనూ నీ ప్రమేయం లేదు. స్వపన్ శ్వసన్, గాలి పీలుస్తున్నావు ఎవడి వల్ల? ఇంతవరకు కర్మేంద్రియాల పనులు చెప్పేయండి కదా. ఇహ పైన స్వపన్, ఆ స్వపన్ అనేది మొత్తం శరీరంతో చేసే పని. శ్వసన్, వాయువులతో జరిగే పని చెప్తున్నాడు. శ్వసన్, విసృజన్, గృహన్, ప్రలపన్, ఇవన్నీ లోపల సంచరించే వాయువు వల్ల జరిగే యాక్టివిటీస్. ఎందుకంటే హృదయం కొట్టుకుంటోంది అంటే ప్రాణవాయువు అని దానికి పేరు పెట్టారు. లోపల ఉండేటటువంటి వ్యర్థములు విసర్జితములు అవుతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి, దానికి అపానము అని పెట్టారు పేరు. శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా స్పర్శ కలుగుతోంది, వ్యానం అని పేరు పెట్టారు దాన్ని. మాట వస్తోంది, శబ్దములు బయటకు వస్తున్నాయి, ఉదానం అని పేరు పెట్టారు దానికి. తిన్నదల్లా అరుగుతోంది, దానికి సమానం అని పేరు పెట్టారు. నాభి దగ్గర ఉండి అది పని చేస్తూ ఉంటుంది. వాయువు అనేటటువంటిది లోపల ఉండేటటువంటి ఆయా భాగాల్లో ఆయా పనులు జరగడానికి ఉపకరిస్తోంది, దానికి ఆయా పేర్లు పెట్టారు. దాంట్లోనూ ఇది ప్రాణ సంచారం వల్ల జరిగే పనులు. అది కూడా మనం అనుకుంటే జరుగుతున్నాయండి. ఏదో మనం కాస్త ప్రయత్నం చేసినట్లయితే, ఏదో యోగా డే వచ్చినప్పుడు ఎప్పుడో ఆ రోజు కోసం మాత్రం మొక్కుబడికి కాసేపు అని అనులోమ ప్రాణాయామం, విలోమ ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, ఏదో కుంభకం, ఇంకోటి మరొకటి, రేచకం, పూరకం, ఇలాంటివన్నీ, కపాలభస్తి, ఏదో ఇలాంటివన్నీ చేస్తూ కొంత వాయు సంచారాన్ని మనం చేస్తున్నాం. కానీ మామూలుగా మనం కూర్చుని చూస్తూ మాట్లాడుతుంటే కూడా లోపలికి గాలి వెడుతోంది, బయటికి గాలి వస్తోంది, మన కంట్రోల్ వల్ల సాగట్లేదు అది. అప్పుడు నీ ప్రమేయం ఉంది కనుక ఇది ఒక ఇంద్రియం, ఆ ఇంద్రియం పనిచేస్తోంది, లోపల ఉండి వాడు ఎవడో పని చేస్తున్నాడు, లోపలికి గాలిపోతోంది, గాలి బయటకు వస్తుంది. అలా కంటి రెప్పలు తెరుచుకుంటున్నాయి, కంటి రెప్పలు మూసుకుంటున్నాయి. మనం కావాలని ఎవరు ఇలా 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 నేను ముయ్యవలను అనుకుని ముయ్యటలేదు. వాడికి తెలియకుండానే అప్రయత్నంగానే ఆ కంటి రెప్పపాటు విడిగి జరుగుతుంది. స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్. ప్రలపన్, మాటలు వస్తున్నాయి. మాటలు రావడానికి ఇందాక ఒక వాయువు కారణం అని చెప్పాం కదా. ఈ మాటలు కంఠంలోంచి ఏర్పడుతున్నాయి. ఇది మనకిప్పుడు తెలిసి మనం మాట్లాడుతున్నాం, మనకి తెలిసి మనం వింటున్నాం. కానీ పక్షులు కూతలు కూస్తాయి, తెలిసి కాదు. పిల్లలు
చిన్నప్పుడు మాట్లాడుతుంటారు తా 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 అమ్మ 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 కాక. ఎవరు తెలిసా వాళ్ళకి స్వరాలు వస్తున్నాయి, కావాలనే వస్తున్నాయి, వాటంతట అవి వస్తాయి. ఇది కూడా మనం కోరి చేసే పని కాదు. లోపల వాడున్నాడు, పరికరం ఉంది, శబ్దం ఉంది, ఆ శబ్దం బయటికి ఒక క్రమంలో వస్తుంది. అది ఎక్కడో ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రమంలో తాకినప్పుడు ఒక్కొక్క రకమైన శబ్దం కింద అది మారి బయటకు వస్తుంటే వాటిని ఒక క్రమంలో పెట్టి మనం మాటలకి, మన వ్యవహారాలకి, మన పనులు సాగడానికి మనం వాడుకుంటున్నాం. ఇది కూడా మన ప్రేమేయం వల్ల సాగడం. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. అలాగే మన లోపల నుంచి కొన్ని విసర్జితలు అవుతున్న గాలి మనం బయటకు వదిలేస్తున్నాం. మనమా కోరుకుని వదులుతున్నాం. ముక్కు గట్టిగా కనుక ఎవడైనా పట్టుకుని మూస్తే ఆ నోట్లోంచి వదులుతాం. నోరు గట్టిగా పట్టుకుని మూసేస్తే అని గుంజుకుంటున్నాం మనం. ఇవి రెండు కనుక మూసి పెడితే చెవుల్లోంచో దేహానికి ఉండేటువంటి ప్రతి రోమ రంధ్రాల్లోంచో ఆ గాలి విసర్జన జరుగుతూనే ఉంటుంది. మన ప్రమేయం వల్ల సాగట్లేదు. ఇంద్రియాలతో మన చేతులు చాపి పెట్టి, కాళ్ళు చాపి వెనక్కి తీసుకొని, అలాగే కంటి రెప్పపాటు ఉన్మిషన్ నిమిషన్ మూయుట తెరచుట, ఇదే మనం కోరుకునే చేస్తున్నా. చిన్నపిల్లలు చూడండి, బాగా చిన్న వయసులో ఉండేవాళ్ళు అలా చూస్తుంటే నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలన రెప్పపాటు లేకుండా అలా చూస్తూనే ఉంటారు. ఇలా 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 అన్న వాళ్ళు కంటి రెప్ప మూయరండి కొంతమంది. కానీ మనకి కాసేపు చూడరాయలేక చూద్దామని కొంతమంది అభ్యాసం చేయమంటూ ఉంటారండి. చూద్దాం కదా అని అలా ప్రయత్నం చేస్తే ఒక్క 5 సెకండ్స్ 10 నిమిషాలు అప్పటికి 10 సార్లు అలా అలా పడిపోతూ ఉంటుంది. చూద్దామని అనుకుంటే, లేదంటే బాగానే ఉంటుంది, చాలాసేపు ఉంటుందండి, ఉన్నట్టు ఉంటుందండి. ఎప్పుడు రెప్పపాటు పడుతుందో, ఎప్పుడు తెరుచుకుంటో ఉన్మిషన్ నిమిషన్, ఇవి రెండు ఎప్పుడు పడుతున్నాయో మనకి తెలియదు. తెరవటం కానీ ముయ్యటం కానీ ఇదంతా నిజానికి మన ప్రమేయం వల్ల జరగట్లే, మన ప్రయత్నం వల్ల జరగట్లే. కానీ దీనికి వెనకాతలు జరిపేటేదో ఒకటైతే ఉంది. ఆ వెనకాతల ఉన్నది ఏదో, దాని పేరు సత్. నువ్వు చేసే ఏ పనైనా దాని యందు నువ్వు అర్పణ చేయి. ఇప్పుడు పని కానీ ఇది ఎంత కష్టం అండి. ఇలాగా ఎక్కడో ఒక చోట వచ్చి అహంకారం అని పట్టుకుంటుందండి. ఎక్కడో ఒక చోట దీని వశానికి పడి అందులోంచి బయటికి రాగలిగినటువంటి వ్యక్తి గోదాదేవి అని మన ఆళ్వార్లలో ఒక తల్లి కదా. ఆమె చెప్తుంది, మా నాన్నగారు దీన్ని తెలుసుకున్నటువంటి మహనీయులు సుమా అంటుందండి ఆవిడ. వాళ్ళ నాన్నగారికి పేరు విష్ణుచిత్తులు అని పేరు. పరమ భక్త శిఖామణి ఆయన. దక్షిణ దేశంలో శ్రీవిల్లిపుత్తూర్ అనే ఊరిలో ఉండేవారు. అక్కడ వటపత్రశాయి అని పెద్ద గుడి ఒకటి ఉంది, పెద్ద పెరుమాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ పెరుమాళ్ళకి తులసి మాలికలని కట్టి అర్పించేటటువంటి పని చేస్తుండేవారు. ఈయన సేవగా చేస్తుండేవారు. దానికోసం పెద్ద తోట పెంచుకున్నారు అక్కడ, ఒక జాగా తీసుకొని. ఆ తోటలో తులసి మొక్కలు పెంచేవారు, తులసి మాలలు కట్టేవారు, స్వామికి రోజు అర్పిస్తుండేవారు, ఇవన్నీ చేస్తుండేవారు ఆయన. ఇలా ఉండేటటువంటి ఆయనకి ఒకనాడు స్వప్నంలో ఏదో ఒక భావన కలిగింది. హే విష్ణు చిత్త, మధురై వల్లభరాయుల యొక్క స్థానానికి పొమ్ము, నా గురించి తెలుపుము, నేనే పరతత్వాన్ని అని అక్కడ నిరూపణ చేయుము. పాపం ఈయనకి ఒకసారి షాక్ తిన్నంత పని అయిపోయింది. ఇదేందా, నన్ను వెళ్ళమంటావేమిటి, నేనెవడిని? ఏదో పొద్దున్న సాయంకాలం మొక్కలకి గొప్పులు తవ్వుకుని ఏదో మాలలు కట్టి దేవుడికి అర్పించుకునేవాడిని. తత్వాన్ని చెప్పమంటావేమిటి? తత్వం చెప్పాలంటే శాస్త్రాలు కావాలి. ఆ శాస్త్రాలు చదివినటువంటి జ్ఞానం నాకేమి గురుముఖం అనధీత్య. నేను ఎక్కడ గురుగారి దగ్గర వెళ్ళలేదు, శాస్త్రాలు చదవలేదు, వాటిలో జ్ఞానం లేదు నాకు. నేనే వెళ్ళే తత్వాన్ని నిరూపిస్తానా? నీకు తెలిసిందేదో చెప్పవా? నాకు తెలిసింది ఒకటే, మొక్కలు తవ్వుతుంటే ఈ చేతులకన్నీ కాయలు కాసి ఉన్నాయి, ఇది చూపించమంటావా? ఇలా ఇది పరతత్వం అని ఏం చెప్పమంటావా?
చెప్పమని చెప్పింది ఆయన. నేను నిన్ను పిలిచి చెప్పవాయా అంటే మధ్యలో నేనో చెప్పేది, నాకా జ్ఞానము, నేనో తెలపాల్సింది, నువ్వెవడువా? ఆదేశించిన వాడిని నేను, వెళ్ళమన్నది నిన్ను, వెళ్ళు, చెయ్యమన్నది చెయ్యి, అక్కర్లేని ప్రశ్నలు వేయకు. నేను అనుకుంటే ఒక గడ్డిపోచని తీసి బ్రహ్మాస్త్రము చేసి వేయగలను. నీకేం మధ్యలో? గో. నమస్కారం పెట్టాడు ఆయన, వెళ్ళాడు. పాప ఈయనకి మనసులో ఏం చెప్పాలో తెలియదు. కానీ ఆ భగవంతుడి మీద పూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. మనస్సుని ఆయన ఎందుకు పెట్టాడు? ఈయన పనిని కాదు. ఇక్కడ ఉండేటప్పుడు తులసి మొక్కలు చేసే పని, మాలలు కట్టే పని, అర్పించే పని. ఇప్పుడు ఆయన వెళ్ళమన్న పని, అక్కడ చెప్పమన్న పని చేద్దాం అంతే. చెప్పినవాడు ఆయన, చేయించుకుంటాడు ఆయన అని అనుకున్నాడు. వెళ్ళాడు. రాయలు వారు రిసీవ్ చేసుకున్నారు ఈయన్ని. అక్కడ ఉండేటిన పోడియం మీద తీసుకువెళ్ళి అక్కడ నించోబెట్టారు. ఆయన అక్కడ నిలబడ్డాడు, కళ్ళు మూసుకున్నాడు. నువ్వు పంపించావు, నువ్వు చెప్పమన్నావు, లోపల నుండి చెప్పుకునేవాడు నువ్వే అని కళ్ళు మూసుకున్నాడు ఆయన. అప్రయత్నంగా ఒక ధార వెలువడింది, వాగ్ధార. ఈయన చెప్పింది తత్వం అని అందరూ అంగీకరించారు. ఎట్లా? అక్కడ నిరూపితమైంది. అక్కడ పెద్ద మూట కట్టి పెట్టారు. ఎవడు చెప్పింది కరెక్ట్ అయితే వాడి ముందర అది ఊడిపడాలి, దానంతర అది ఊడిపడాలి. విద్యా శుల్కము అని దానికి పేరు. అది పెట్టాడు అక్కడ. ఎంతమంది ఎవడో చెప్పినా అది అక్కడి నుంచి కదలలేదు. కానీ ఈయన చెప్పిన తర్వాత అది అమాంతం అక్కడి నుంచి కదిలి కింద పడింది. అప్పుడు అందరూ అంగీకరించవలసి వచ్చింది ఈయన చెప్పింది తత్వం అని. అది చెప్పింది ఎవరు? విష్ణు చిత్తుల వారు. కానీ ఆయన నేను చెబుతున్నాను అని అనుకోలేదు. చెప్పమన్నది వాడు, చెప్పాల్సింది వాడు, చెప్పించుకునేది వాడు, వినేది వాడు. మధ్యలో నాకేం ప్రమేయం అనుకున్నాడు ఆయన. తన మనసులో శరణాగతి చేశాడు, కళ్ళు మూసుకున్నాడు, నిలబడ్డాడంతే. ఏదో ఒక ధారని ఆయన కలిగించుకున్నాడు. ఆయన సతీన్యాసం చేశాడు ఈయన. దేన్ని? కర్మ సన్యాసము చేశాడు ఈయన. జరగాల్సిన పని ఏదో ఆయన జరుపుకున్నాడు. ఆయన అంచేత విష్ణు చిత్తర్ కేట్టిరుప్పర్ అంటుంది గోదాదేవి. మా నాన్నగారికి తెలుసును ఆ తత్వం ఏమిటో, ఆ కర్మ సన్యాసం ఏమిటో అని. కనుక ఆయన నిజమైనటువంటి కర్మ సన్యాసి, కర్మయోగి, ఆయన తత్వవేత్త ఆయన. ఇది 9వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. ఇంద్రియములు తమ వస్తువులతోటి పనులు చేసుకుంటున్నాయి కనుక ఇందులో నైవ కించిత్ కరోమి, నేను చేసేది ఏమీ లేదు, నేను కేవలం సాక్షిభూతుడనై దాన్ని గమనిస్తూ ఉండడమే, ఏది ఎట్లా జరుగుతోంది అనేది. ఇది కర్మ యోగము. ఏం చేస్తుంది అది అంటే, నీకో శరీరాన్ని ఇచ్చింది. ఆ శరీరం ఏమవుతుంది? అది ఒకనాడు ఉంటుంది, క్రమంగా పెరుగుతుంది, తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. కనుక దాని పేరు బ్రహ్మ. శరీరానికి పేరు బ్రహ్మ. 10వ శ్లోకంలో చెప్తున్నాడు, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మయందు ఉంచుము. బ్రహ్మం అంటే, బ్రహ్మానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయండి. ప్రకృతికి అర్థం, శరీరానికి అర్థం, జీవుడికి అర్థం, పరమాత్మకి అర్థం, వేదానికి అర్థం. బ్రహ్మ అనే పదంతో ఇందులో దేన్నైనా చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం దేన్ని తీసుకోవాలో 10వ శ్లోకంలో వివరిస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.